రైట్ డీటెయిల్ చూస్తే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే 4 రోజులు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ దాటవచ్చని అంచనా వేశారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి వర్షం కురిసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతగా ఉన్న వేడి 44 డిగ్రీల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో 44 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లో ప్రస్తుతం 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదవుతోంది. ఇక రాబోయే రోజులలో కొంత 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కొంత జాగ్రత్త వహించాలంటూ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇక హైదరాబాద్తో పాటు ఈ వారం రోజుల పాటు రాబోయే రోజులలో దాదాపు 4 రోజుల పాటు మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. జగిత్యాల్లో 44 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుమ్రం భీం జిల్లా, ఇక వీటితో పాటు నిర్మల్ ప్రాంతాలకి అలాగే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కొంత అలర్ట్స్ అనేవి జారీ చేస్తూ ఉన్నారు. ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే కొన్ని జిల్లాలకు 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు కొంత అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇవాళ లేదా రేపు కొన్ని ప్రాంతాలలో ఇటు కుమరం భీం కావచ్చు, అలాగే ఇటు నిర్మల్ తదితర ప్రాంతాలలో అక్కడక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తేలికపాటి అంటే వాతావరణంలో కొంత ఫ్లక్చుయేషన్స్, కొద్దిసేపు ఎండ ఉండటం, కొద్దిసేపు కొంత చల్లదనంగా మారి చిన్నపాటి తేలికపాటి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఫ్లక్చుయేషన్స్కు అనుకూలంగా ప్లానింగ్స్ చేసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి 4-5 రోజుల పాటు కొంత ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి అనుకూలంగానే బయటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపున వైద్యులు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించి బయటికి వచ్చేటప్పుడు, ఎందుకంటే 44 డిగ్రీలకు మించినటువంటి ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది రాబోయే 4 రోజుల పాటు. కాబట్టి కొంత అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలి. వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు బయటికి రావద్దు. వడదెబ్బకు గురేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వడదెబ్బ తగులుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించాలంటూ అధికారులు, ఇటు వైద్య నిపుణులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఎర్రగడ్డ నుంచి. ఏపీలో ఎండలు తారెత్తిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి